మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై స్పందించారు. పుష్ప 2 మూవీ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో తాజాగా చిరంజీవి స్పందించారు. ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. చిత్ర పరిశ్రమలో కాంపౌండ్లు లేవని తేల్చేశారు. నందమూరి కాంపౌండ్, మెగా కాంపౌండ్ అనేది లేదని, అంతా ఒకటే అని. ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా సక్సెస్ అయినా అందరం సంతోషించాలి. ఎందుకంటే ఆ నిర్మాత మళ్ళీ మాతో సినిమా చేస్తాడు అని తెలిపారు చిరంజీవి. ఈ క్రమంలోనే మా ఇంట్లో చాలా మంది హీరోలున్నారని అందరం కలిసిమెలిసి ఉంటాం, కలివిడిగా ఉంటాం. అలాగని మా ఇమేజ్లు తక్కువ. ఏపీలో పవన్ కళ్యాణ్ కనిపించగానే అంతా అరుపులు చూసి నేను గర్వపడాలి అంటూనే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రస్తావన తీసుకొచ్చారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పెద్ద హిట్ అయింది. దానికి నేను గర్విస్తున్నాను. కొన్ని సినిమాలు ఆడుతాయి, కొన్ని ఆడవు. కానీ ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడిందంటే ప్రతి ఒక్కరూ సంతోషించాలి అని తెలిపారు చిరంజీవి. చాలా రోజుల తర్వాత పుష్ప 2 పెద్ద హిట్ కావటం, అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు చోటు చేసుకున్న అనంతరం మొదటిసారి చిరంజీవి పుష్ప 2 ప్రస్తావన తేవటం సంతోషంగా ఉందని చెప్పడం విశేషమని చెప్పాలి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వేరవుతాయని విడిపోతున్నారని రూమర్స్ వస్తున్న నేపథ్యంలో చిరంజీవి పరోక్షంగా తాము కలిసే ఉంటామని తెలిపారు. ఎప్పుడు కలుస్తామని, తమ మధ్య ఈగోలు లేవని, ఇతర హీరోల సినిమాల సక్సెస్ ని గర్విస్తామని చెప్పటం విశేషం. విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన లైలా చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. దీనికి చిరంజీవి గెస్ట్ గా వెళ్లారు. ఇందులో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులోనే మెగా, నందమూరి కాంపౌండ్ల గురించి చిరంజీవి స్పందించారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి మాట్లాడుతూ విశ్వక్ సేన్ ఫంక్షన్ కి వెళ్తున్నావా అని అడిగారు. ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, బాలకృష్ణ. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులంటే వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. ఆ మాత్రాన వాడి ఫంక్షన్ కి నేను వెళ్ళకూడదా? విశ్వక్ కి ఈ ప్రశ్న అడగడం నేను చూశాను. దానికి విశ్వక్ ఇలా చాలా చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది, కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అన్నాడు. నిజంగా తనని అభినందిస్తున్నాను. అభిమానులు వాల్ పోస్టర్ చించుకోవటం నేను చూశాను. నెల్లూరులో మా కజిన్స్ ఒకరు రామారావుని, ఒకరు ఏఎన్ఆర్ ని అభిమానించి ఒకరినొకరు కొట్టుకునేవారు. హీరోలు బాగానే ఉంటారు, అభిమానులు కొట్టుకునే వరకు ఆలోచన ఆ రోజు నుంచి నాకు మొదలైంది. నేను ఫిలిం యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య సఖ్యత ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. మద్రాస్ లోని హనీ హౌస్ లో అందరం కలిసి పార్టీ చేసుకునే వాళ్ళం. ఈ రోజుకి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా కలిసి కట్టుగా ఉంటాం. బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు నేను వెళ్ళాను. మా మధ్య ఎలాంటి అరమరకలు లేవు. అందరం కలివిడిగా ఉంటాం. ఇండస్ట్రీ ఒక్కటే కాంపౌండ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో అనగారిపోయిన కోరిక గబుక్కున పెళ్లుబిక్కింది. లైన్ గెటప్ లో విశ్వక్ అసట్లా అనిపిస్తున్నాడు. విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయి ఉంటే గుండె జారి గల్లంతయ్యేది. అంత గ్లామర్ గా ఉన్నాడు. నేను నరేష్, రాజేందర్ ప్రసాద్ లేడీ గెటప్స్ వేశాం. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. లైలా కూడా హిట్ గ్యారంటీ. తప్పకుండా ఈ సినిమాకి ఆడియన్స్ వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ మాస్ క్లాస్ ఇటు అమ్మాయిగా అద్భుతంగా చేశాడు. దర్శకుడు రామ్ చాలా ఎంటర్టైన్మెంట్ తో తీశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. విశ్వక్ చాలా ప్రతిభావంతుడు. తన ఇండస్ట్రీలో జెండా పాతాలి. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మగవాళ్ళు గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. అభిమన్య సింగ్, పృథ్వీ, ఆకాంక్ష, కామాక్షి అందరూ చక్కగా పర్ఫామ్ చేశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సహు నిర్మాతగా ఇప్పుడే బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావుపుడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. ఇది సమ్మర్ లో ప్రారంభం కాబోతుంది. ఇది అత్యంత కామెడీగా ఉంటుంది. ఎప్పుడు సెట్ లోకి వెళ్లి నటిస్తానా అనే ఉత్సాహం ఉంది. సాపు గోల్డ్ బాక్స్ పొన్నిదల, సుస్మిత కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాము అని తెలిపారు చిరంజీవి.